పెదపూడి మండలం పెదపూడి గ్రామ పంచాయతీ పరిధిలో రాజా చెరువు ఊర చెరువులను పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు అప్పగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శేషుబాబ్జీ, పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు బడతమని శివన్నారాయణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా చెరువులను లీజుకు తీసుకుని మత్స్యకారులు జీవించడం జరుగుతుందన్నారు. పెదపూడి గ్రామ పంచాయతీ చెరువులను సిడబ్ల్యూఎస్ స్కీమ్ కు కేటాయించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. దానివల్ల మత్స్యకారులు తీవ్ర నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ శెట్టి బుడియ, ట్రెజరర్ దుంగ శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కూడా పెదపూడి మండలంలో ఉన్నటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు. అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో ఏంటంటే వీళ్ళు సాంప్రదాయకంగా చేపలు పట్టుకుండి జీవించడం అనేది జరుగుతుంది. గత 40 సంవత్సరాలు జరుగుతున్నది. ఆ రకంగా ఏంటి వీళ్ళు దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. వేరే మార్గం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ చెరువుల్ని సిపిడబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ స్కీమ్ వాళ్ళకి కేటాయించారు. వాళ్ళకి కేటాయించినందువల్ల ఏంటి వీళ్ళ జీవనోపాధికి ఆటంకం వచ్చింది. అందుకని ఈ ప్రభుత్వం ప్రత్యేకించి కలెక్టర్ గారు కలెక్ట్ చేసుకుని ఈ 40 ఏళ్ల నుంచి వీళ్ళు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళ జీవనోపాధికి ఏమీ ఆటంకం లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఉన్నారేనండి, నేను ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ అండి. మాకు కుటుంబాలు మొత్తం 230 కుటుంబాలు ఉన్నాయి సార్. ఆ 200 కుటుంబాలు కూడా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ చెరువుల ద్వారా పంచాయతీకి లీజు కట్టుకుంటూ చేపలు పట్టుకుని జీవనోపాధి కొనసాగిస్తున్నామండి. అదేవిధంగా కొనసాగుతున్న మా కాలం అలా గడిచిపోయి కొద్ది 2011లో సిపిడబ్ల్యూ స్కీమ్ కింద రాజా చెరువు, ఊర చెరువు 17 ఎకరాల చిల్లర వాళ్ళకి సిపిడబ్ల్యూ స్కీమ్కి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకులకి గ్రామంలో ఉన్న పంచాయతీ అధికారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగా గతంలో ఉన్న అందరూ కూడా కలెక్టర్ గారితో చూద్దా రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. అదేవిధంగా మత్స్యశాఖ మంత్రివర్యులు అప్పుడు 2014లో పత్తిపాటి పుల్లారావు గారు సార్ అప్పుడు హైదరాబాద్లోని జిల్లా రాష్ట్ర ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సమావేశం జరిగిందండి. స్టేట్ వైడ్ డివైడ్ అయినప్పుడు సంతకాలు పెట్టడానికి ప్రశ్నలు రమ్మంటే వెళ్ళామండి. అక్కడ వెళ్ళండి రిప్రజెంటేషన్ అక్కడ కూడా ఇచ్చాం సార్. మా సమస్య ఏంటంటే సిపిడబ్ల్యూ స్కీమ్లో కూడా వెళ్ళామండి. అది కూడా మాకు అప్పుడు 2014లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారండి 23/2/2015 తారీఖున కూడా చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో కూడా మా సమస్య మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అయిపోద్ది మీరు సంతకం పెట్టేసి సీఈఓ గారికి ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా అయిపోద్ది అనుకున్నాం కానీ ఏ విధమైన న్యాయం జరగలేదు. అదేవిధంగా మా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా గతంలో వెళ్ళి కోరామండి. ఆయన ఏం చేశారంటే సిపిడబ్ల్యూ స్కీమ్లో జిల్లా పరిధిలోకి వచ్చింది కాబట్టి సీఈఓ గారికి లెటర్ ఇస్తున్నాను, మీరు సహసిద్ధంగా పట్టుకోవడానికి పర్మిషన్ మీరే నష్టపోతున్నారు కాబట్టి మీకమ్మని ఒక లెటర్ ఇచ్చారు సార్. ఆ లెటర్ ఇచ్చినా కానీ ఏ విధమైన న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు చెరువులు సిపిడబ్ల్యూ స్కీమ్ కేటాయించిన చెరువుల్లో మేము సిపిడబ్ల్యూ స్కీమ్కి వ్యతిరేకం కాదు, ఏ నాయకులు కూడా వ్యతిరేకం కాదు. మాకు న్యాయం కావాలి. సిపిడబ్ల్యూ స్కీమ్లో తవ్విన తర్వాత కూడా వాటర్ ద్వారా వచ్చి పిల్ల తయారైపోద్ది. ఎందుకంటే వాటర్ పిల్ల ఏమీ వేయగలదు, గుడ్డు తయారైపోద్ది, చేప తయారైపోద్ది. దాన్ని సహసిద్ధంగా పట్టుకోవడానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఫిషరీస్ ఇన్స్పెక్టర్ లీజ్ అని ఇంతనే వేస్తారో, అప్లైస్పెక్ట్ లీజ్ వేస్తారో, లీజ్ పట్టుకునేలా మా పర్మిషన్ కోరుతున్నాం. దాని మీద బతికి జీవనోపాధి మాకు దెబ్బతింటుంది కాబట్టి మంచినీళ్ళు వ్యతిరేకం కాకుండా మాకు న్యాయం చేయమని సిపిడబ్ల్యూ స్కీమ్లో పట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం. మేము అందరికి కూడా ఇక్కడ ప్రెస్ వారికి అందరికి కూడా మా సంఘంతో సభ్యుల తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ